సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి, అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్లు అయితే రావడం జరిగినాయి. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్, దీంతోపాటుగా ఏమేం అర్హతలు అనేవి ఉండాలి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. దాంతోపాటుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ ఏమిటి, స్క్రీనింగ్ టెస్ట్కి సిలబస్ ఏమిటి, మెయిన్స్కి సిలబస్ ఏమిటి, తర్వాత స్క్రీనింగ్ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ పరీక్ష ఉంటుంది, తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అసలు మీకు ఉందా లేదా అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడతాడు. ఎన్ని మార్కులు రావాలనేది కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. తర్వాత వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 4 గంటల సమయంలో ఎంత దూరం నడవాలనేది కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫైనల్గా. ఇది కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఏందనేది మనం చూసినట్లయితే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 16/7/2025, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/8/2025. ఇవి మనకి ముఖ్యమైన తేదీలకు సంబంధించి. ఇక మనం నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ అని చెప్పేసి మనకి క్లారిటీగా ఇచ్చున్నారు. జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు, మెయిన్గా ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత 30 సంవత్సరాల లోపున అందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఏజ్ మినహాయింపు అనేది రిజర్వేషన్ల వారీగా ఉంది. దానికి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ జరుగుతుంది. మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కింద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా పోస్టులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే, ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసరికి 81 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసరికి 175 ఉన్నాయి. మొత్తంగా 256 పోస్టులు అనేవి ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి ఉన్నాయి. స్టార్టింగ్ సాలరీ అనేది 25,000 రూపాయల నుంచి మనకి 80,000 వరకు సాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. నెక్స్ట్ మనకి రెండవ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి అసిస్టెంట్ బీటా ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ కింద 60 వేకెన్సీస్ అనేవి గత నోటిఫికేషన్ నుంచి తీసుకున్నారు. క్యారీ ఫార్వర్డ్ గత నోటిఫికేషన్లో భర్తీ కాని పోస్టులు 60 పోస్టులు ఈ నోటిఫికేషన్లో చూపిస్తున్నారు. దాంతోపాటుగా ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి 375. మొత్తంగా ఈ అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి 435 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ సాలరీ అనేది అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి 23,120 నుంచి 74,770 వరకు కూడా ఇంక్రిమెంట్ సాలరీ అంటూ ఇక్కడ సాలరీకి సంబంధించిన వివరాలను కూడా మెన్షన్ చేశారు. ఇవి మనకి పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇక ఏ జిల్లాకు సంబంధించి, ఏ సిటీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. పురుషులు మహిళలు కూడా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేశారో, ఇంటర్మీడియట్ కోర్స్ లేదా దానికి సంబంధించిన ఈక్వల్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఫిజికల్ క్వాలిఫికేషన్లు చూసినట్లయితే, ఎత్తు 163 సెంటీమీటర్ల కంటే తక్కువ కాకుండా, ఛాతీ 84 సెంటీమీటర్లు, శ్వాస తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్ల కంటే తక్కువ కాకుండా ఉండాలని చెప్పేసి, పోలీస్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఛాతీ 84 సెంటీమీటర్లు, శ్వాస తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్ల వరకు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే, ఎత్తు 150 సెంటీమీటర్లు, ఇక ఛాతీ 79 సెంటీమీటర్లు కాగా ఎక్స్పాన్షన్ అనేది శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అంటే 5 సెంటీమీటర్ల శ్వాస తీసుకున్నప్పుడు పెరగాలని చెప్పేసి ఇక్కడ పోలీస్కి ఏవైతే క్వాలిఫికేషన్లు ఉంటాయో ఆ టైప్లో ఉంది. నెక్స్ట్ మనకి మెయిన్గా మనం చూసినట్లయితే నేపాలీ, అస్సామీలు, దాంతోపాటుగా మణిపూర్, గౌహతి షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థుల విషయంలో కనీసం ఎత్తు 5 సెంటీమీటర్ల సడలింపు ఉంటుంది. దాంతోపాటుగా షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థుల విషయంలో అవసరం శారీరక అర్హతలు కలిగిన తగిన సంఖ్యలో అభ్యర్థులు లేకపోవడం వల్ల
రిజర్వ్డ్ కోటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే శారీరక ప్రమాణాలు 158 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు మరియు ఛాతీ 78.8 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. కనీసం 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అయితే ఉండాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కొన్ని మినహాయింపులు అయితే ఇచ్చారు. పైన సూచించిన శారీరక అవసరాలు కాకుండా అభ్యర్థి సాధారణ కంటి చూపు మెరుగ్గా ఉండాలంటూ కూడా ఇచ్చారు. నెక్స్ట్, రాత పరీక్షలో ఎంపికైన అర్హత కలిగిన అభ్యర్థులకు నడక పరీక్ష నిర్వహిస్తారు. పురుషులకైతే 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థుల విషయంలో 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. మెయిన్గా ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. నడక పరీక్ష అయితే ఉంటుంది 4 గంటల్లో. పురుషులు 25 కిలోమీటర్లు పూర్తి చేయాలి. స్త్రీలు వచ్చేసరికి 16 కిలోమీటర్లు 4 గంటల్లో నడుస్తారా, పరిగెత్తుతారా, దొల్లుతారా అనేది మీ ఇష్టం. కంపల్సరీగా ఆ టైంలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, నడక పరీక్ష కేవలం శారీరక దారుఢ్య పరీక్ష మాత్రమే మరియు దీనికి ఎటువంటి మార్కులు ఉండవు. జస్ట్ ఈ నడక పరీక్ష అనేది ఒక అర్హత పరీక్ష అన్నట్లు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వర్తింపచేసే రోస్టర్ పాయింట్లు మరియు బోనస్ మార్కులను గమనించి శారీరక పరీక్షలకి ఇక్కడ ఈ నడక పరీక్షలు కూడా అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు అయితే పెడతారు. మెడికల్ టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ ఉందా లేదని చెక్ చేసే విధంగా కూడా ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత తుది ఎంపిక అయితే చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఇక గమనిక ఏంటంటే, పురుషులు మరియు మహిళలకు సాధారణంగా రాజమహేంద్రవరంలో మెడికల్ బోర్డు నిర్వహించే వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి మరియు సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్లో ఆర్టికల్ 49 సూచించిన రూపంలో మెడికల్ బోర్డు సంతకం చేసి ఆరోగ్య ధ్రువపత్రాన్ని సమర్పించాలంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అటవీ శాఖలో బహిరంగ పనికి మంచి వినికిడి మరియు శారీరక దృఢత్వాన్ని మరియు అతను లేదా ఆమె శరీరంపై విజయవంతమైన టీకా గుర్తులను కలిగి ఉన్నారని రుజువు చేస్తున్నట్టే మెడికల్ టెస్టులు చేస్తారు. ఫిట్గా ఉన్నారా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్కులు, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ అనేది బోనస్ మార్కుల కింద ఫైనల్లో ఇక్కడ కలుస్తుంది. దాని ప్రకారం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కొద్దిగా బెనిఫిట్ అయితే బోనస్ అయితే చూపిస్తున్నారు. ఓకే గైస్, ఇక నోటిఫికేషన్లో మనకి చాలా అంశాలు అయితే ఉన్నాయి. మెయిన్గా ఇంపార్టెంట్ అంశాల గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా క్లారిటీగా ఇచ్చారు. ఓకే, ఏజ్ గురించి చూసే కంటే ముందుగా ఇక్కడ చూడండి, మెయిన్గా డిస్ట్రిక్ట్ నేమ్లు, దానికి సంబంధించిన డివిజన్లు చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరమే, విశాఖపట్నానికి వచ్చేసరికి విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, ఈ 3 కూడా ఇచ్చారు విశాఖపట్నానికి సంబంధించి డివిజన్లు. ఈస్ట్ గోదావరికి కాకినాడ, చింతూరు, ఇవి 2 ఇచ్చారు. వెస్ట్ గోదావరికి ఏలూరు, కృష్ణాకి కృష్ణా, గుంటూరుకి గుంటూరు, నెల్లూరుకి నెల్లూరు. నెక్స్ట్ ప్రకాశంకి వచ్చేసరికి గిడ్డలూరు, అదేవిధంగా మార్కాపూర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అనంతపురం, చిత్తూరుకి చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కడపకి కడప, పొద్దుటూరు, రాజంపేట, కడపకి. కర్నూలుకి వచ్చే 3 డివిజన్లు, కర్నూలు, నంద్యాల. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఈ విధంగా మనకి జిల్లాకు సంబంధించిన డివిజన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లో క్లారిటీగా ఇచ్చారు. 18 సంవత్సరాల మినిమం ఏజ్ అనేది ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఓసీ జనరల్ అభ్యర్థులకు సంబంధించి, రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి సడలింపు అనేది ఉంది. అది ఏ విధంగా ఉందనేది కూడా క్లారిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు సంబంధించి 30+5 అంటే 35 సంవత్సరాల వయసు వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, సిఎఫ్ వేకెన్సీస్కి సంబంధించి మనం చూసినట్లయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, కరెంట్ వేకెన్సీస్ అని చెప్పేసి ఏవైతే ఇచ్చారో ఆ కరెంట్ వేకెన్సీస్కి మాత్రం 10 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తించదు. అంటే ఫ్రెష్ వేకెన్సీస్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి 10 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఏమిటి, ఫ్రెష్ వేకెన్సీస్ అంటే ఏమిటి, నోటిఫికేషన్లు ఇచ్చాడు. దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఏ విధంగా అప్లై చేయాలనేది అందరికీ కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఫీజు పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే 250 రూపాయల ఫీజు అనేది, దాంతోపాటుగా 80 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా ఇక్కడ మనకి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫీజుకు సంబంధించిన వివరాలు అయితే మీరు చెక్ చేయొచ్చు. 250 ప్లస్ 80 అని చెప్పేసి మనకి ఫీజుకు సంబంధించిన వివరాలను అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి తప్పులకి ఆస్కారం లేకుండా చేసుకోండి. లేదా కరెక్షన్కి సంబంధించి కూడా ఇక్కడ ఫీజు అనేది వసూలు చేస్తారు, దానికి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కరెక్షన్ చేయడానికి 100 రూపాయల ఫీజు అనేది ఎక్స్ట్రా ఉంటుందంటూ కూడా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ కరెక్షన్లు ఈ తలపోట్లన్నీ ఉండకుండా ఉండాలంటే 1-2 సార్లు అప్లై చేసేటప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తున్నారో లేదా చెక్ చేసుకుంటే ఈ తలపోట్లు ఉండవు. లేదంటే కరెక్షన్కి సంబంధించిన 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మీరు చెక్ చేయొచ్చు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ల విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ సెంటర్లు అనేవి ప్రతి జిల్లాలో కూడా కేటాయించడం జరుగుతుంది. వచ్చిన అప్లికేషన్ల ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు కాబట్టి అవైలబిలిటీని బట్టి మీరు ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రిఫరెన్స్ని బట్టి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించిన వివరాలు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి చూసినట్లయితే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అని ఉంది కదా, విజయనగరం ప్లెయిన్లో లోకల్ అంటే సొంత జిల్లా అభ్యర్థి మాత్రమే పోటీ పడే విధంగా ఓసీ కోటాలో ఒక పోస్ట్ ఉంది. ఓసీ అంటే అన్ని రిజర్వేషన్ వాళ్ళు పోటీ పడవచ్చు. విశాఖపట్నం ప్లెయిన్లో లోకల్లో ఓసీ కోటాలో ఒక పోస్ట్ ఉంది. ఓసీ అంటే అన్ని రిజర్వేషన్ వాళ్ళు పోటీ పడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ ఈ ఓసీ కోటాలో ఉన్న పోస్ట్కి పోటీ పడవచ్చు. ఇక రిజర్వేషన్లో ఉన్న కోటాకి ఆ రిజర్వేషన్ అభ్యర్థులు మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో లోకల్కి సంబంధించి ఎస్టీలో 4 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఈ విధంగా చెక్ చేసుకోండి. మార్కాపూర్ ప్లెయిన్ ఏరియాకి సంబంధించి చూసినట్లయితే ఓపెన్లో ఓసీ కోటాలో ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా మీరు చెక్ చేయాలి. మార్కాపురం లోకల్కి సంబంధించి ఓపెన్ అంటే మళ్ళీ పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. లోకల్ అంటే ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. ఓకే, ఎస్సీకి సంబంధించి మార్కాపూర్ ప్లెయిన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. లోకల్కి సంబంధించి మార్కాపూర్లో మళ్ళీ ఓసీకి ఒక పోస్ట్ ఉంది. ఆ లోకల్లో ఉన్న మార్కాపూర్ ప్లెయిన్ ఏరియా పోస్ట్కి ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. బీసీఐకి లోకల్లో ఒక పోస్ట్ ఉంది, బీసీబీకి లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా అన్ని పోస్టులు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సెపరేట్గా మనకి టేబుల్స్లో మెన్షన్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మీకు క్విక్ కింద చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మీకు ఏ విధంగా చూసుకోవాలనేది ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి చూసుకునేటప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ ఈ అంశాలన్నింటిపైన కూడా మీకు అవగాహన అయితే ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ బీటా ఆఫీస్కి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ అంటే కొత్తగా ఇచ్చిన వేకెన్సీస్. ఇప్పుడు దాకా చూసినవి ఏంటంటే క్యారీ ఫార్వర్డ్, గత నోటిఫికేషన్లో భర్తీ కాకుండా ఈ నోటిఫికేషన్కి బదిలీ అయినవి. ఇవి వచ్చేసరికి ఫ్రెష్ వేకెన్సీస్. శ్రీకాకుళం ప్లెయిన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఓసీ కోటాలో ఒక పోస్ట్ ఉంది. బీసీబీకి సంబంధించి లోకల్లో శ్రీకాకుళం ప్లెయిన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఓకే, ఎస్టీకి సంబంధించి ఓపెన్లో శ్రీకాకుళం ప్లెయిన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. నర్సీపట్నం ప్లెయిన్ ఏరియాకి సంబంధించి ఓపెన్ కోటాలో ఓసీకి ఒక పోస్ట్ అయితే ఉంది. నర్సీపట్నం ప్లెయిన్ ఏరియా, ఏజెన్సీ ఏరియా ఇవన్నీ కూడా మీకు అవగాహన అయితే ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ నర్సీపట్నంలో బీసీడీకి లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు అనేవి నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయి. ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఈ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకుని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ పోస్టులు అనేవి ఎస్టీ కోటాలో చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా ఎక్కువ పోస్టులు ఎస్టీకి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. క్యారీ ఫార్వర్డ్కి సంబంధించి విశాఖపట్నం ప్లెయిన్కి సంబంధించి లోకల్లో ఓసీకి 2 పోస్టులు అంటే అందరూ కూడా పోటీ పడవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ చెక్ చేసుకోవాలంటే, ఏ డివిజన్ చెక్ చేసుకోవాలంటే ఆ డివిజన్ ఎదురుకుండా చూసుకుంటే సరిపోతుంది. శ్రీకాకుళం క్యారీ ఫార్వర్డ్ బీసీబీకు ఒక పోస్ట్ అయితే ఉంది. కృష్ణాకి సంబంధించి ఓసీ కోటాలో ఒక పోస్ట్, లోకల్లో ఓపెన్లో ఒక పోస్ట్. ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీకి వస్తారు. లోకల్ అంటే ఆ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు.
ఓపెన్లో ఉన్న పోస్టులకి లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా పోటీ పడతారు. ఓకే, లోకల్లో ఉన్న పోస్టుకి మాత్రం ఆ లోకల్ సొంత జిల్లా అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటాడు. ఈ విధంగా కంప్లీట్గా చూసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డివిజన్కి సంబంధించి అనేది మొత్తంగా ఇక్కడ 60 పోస్టులు అయితే చూపిస్తున్నారు. 16 పోస్టులు ఓసీ కోటాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు. ఓకే గైస్, కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్రెష్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి, అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. శ్రీకాకుళం ప్లెయిన్ ఏరియాకి సంబంధించి లోకల్లో 3 పోస్టులు ఓసీకి ఉన్నాయి. ఓకే, శ్రీకాకుళం ప్లెయిన్ ఏరియా చూడండి, లోకల్లో శ్రీకాకుళం వాళ్ళకి మాత్రమే ఓసీలో 3 పోస్టులు, అంటే ఈ 3 పోస్టులకు అందరూ పోటీ పడవచ్చు. బీసీఏకి సంబంధించి లోకల్లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీకి సంబంధించి ఓపెన్లో 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 5 పోస్టులు అయితే శ్రీకాకుళం ప్లెయిన్కి సంబంధించి ఇక్కడ. నెక్స్ట్ మనకి విశాఖపట్నం ప్లెయిన్ ఏరియాకి సంబంధించి లోకల్లో ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులు. ఓసీ అంటే అన్ని రిజర్వేషన్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. బీసీఏ అంటే 1 పోస్ట్ ఇక్కడ విశాఖపట్నం ప్లెయిన్ ఏరియా లోకల్లో ఉంది. బీసీబీకి 1 పోస్ట్ ఉంది. ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఓకే, లోకల్ 5 పోస్టులు, ఓపెన్లో 1 పోస్ట్ బీసీఏ వాళ్ళకు ఉంది విశాఖపట్నం ప్లెయిన్. మొత్తంగా మనకి 6 పోస్టులు అనేవి విశాఖపట్నం ప్లెయిన్ ఏరియాకి సంబంధించి చూపిస్తున్నారు. విశాఖపట్నం ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయి, కృష్ణాకి ఎన్ని ఉన్నాయి, గుంటూరుకి ఎన్ని ఉన్నాయి, మార్కాపూర్కి ఎన్ని ఉన్నాయి, అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. విశాఖపట్నం ప్లెయిన్కి ఏ విధంగా చూపించానో ప్లెయిన్ ఏరియాకి మిగిలిన ఏలూరు ప్లెయిన్ అయినా ఏలూరు ఏజెన్సీ ఏరియాలైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పాడేరు ఏజెన్సీకి సంబంధించి ఎస్టీ కోటాలో 30 పోస్టులు చూపిస్తున్నారు. కాకినాడ ఏజెన్సీకి సంబంధించి ఎస్టీ కోటాలో 30 పోస్టులు చూపిస్తున్నారు. పాడేరు ఏజెన్సీకి సంబంధించి 6 పోస్టులు ఎస్టీకి, చింతూరు ఏజెన్సీకి సంబంధించి 30 పోస్టులు ఎస్టీకి సంబంధించి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. పాడేరు ఏజెన్సీకి అయితే 6 పోస్టులు ఎస్టీలో ఉన్నాయి. నర్సీపట్నంకి సంబంధించి చూసినట్లయితే ఎస్టీకి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అత్యధికంగా కాకినాడ ఏజెన్సీ, చింతూరు ఏజెన్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి 30 పోస్టులు అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా చెక్ చేయండి. ఏలూరు ఏజెన్సీకి సంబంధించి 13 పోస్టులు ఎస్టీకి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరు, అనంతపూర్, చిత్తూరు ఈస్ట్కి సంబంధించి, నెల్లూరుకి సంబంధించి లోకల్లో 12 పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఓసీ కోటాలో ఉన్నాయి, అందరూ కూడా పోటీ పడే విధంగా. చింతూరు ఈస్ట్కి సంబంధించి లోకల్లో 11 పోస్టులు ఓసీ కోటాలో ఉన్నాయి. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, మొత్తంగా 375 పోస్టులు అయితే అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించిన ఫ్రెష్ వేకెన్సీస్. ఇక సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫారెస్ట్ బీటా, అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి సేమ్ సిలబస్. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు, 75 మార్కులు. జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్, ఎస్ఎస్సి స్టాండర్డ్ 75 ప్రశ్నలు, 150 నిమిషాలకి 75 మార్కులు. మొత్తంగా 75 + 75 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 3 ప్రశ్నలు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది కోత విధిస్తారు. 1/3 3 ప్రశ్నలు తప్పు చేస్తే 1 ప్రశ్న అనేది కటింగ్ ఉంటుంది. ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎవరైతే మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ చదువుకుంటారో సిలబస్ అనేది ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులకి ఇది చాలా పరిచయం ఉన్న సిలబసే. మ్యాథమెటిక్స్ కానీ జనరల్ సైన్స్ కానీ కొన్ని అదనంగా వచ్చిన టాపిక్లపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సిలబస్కి సంబంధించి మనం చూసినప్పుడు 75 మార్క్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఆల్రెడీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్లో ఏదైతే చదువుతారో చాలా వరకు ఇక్కడ కవర్ అవుతాయి. ఇక ఏవైతే కవర్ అవ్వలేని టాపిక్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్
పార్ట్ బికి సంబంధించి 75 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్కి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి టాపిక్ ఆ టాపిక్కి సంబంధించి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనే వివరాలను కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా సిలబస్కి సంబంధించి. మనకి సిలబస్లో కొన్ని మొక్కలు, వృక్షాలు, చెట్లకు సంబంధించిన కూడా సమాచారం అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా సిలబస్లో ఒక భాగంగా యాడ్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా చూసుకోవాలి. జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఏం టాపిక్స్ అనేవి ఇచ్చారని చూసినట్లయితే అర్థమెటిక్కి సంబంధించి, జామెట్రీకి సంబంధించి, మళ్ళీ జామెట్రీలో ఏం సబ్ టాపిక్లు ఉన్నాయి, స్టాటిస్టిక్స్కి సంబంధించి స్టాటిస్టిక్స్లో ఏం సబ్ టాపిక్లు అనేవి ఉన్నాయి, ఆ సిలబస్ అంతా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్క్రీనింగ్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో భాగంగా ఎస్ఏ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది పెడతారు రాతపూర్వకంగా. అది ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది ఒక ప్రశ్న 45 నిమిషాలు 50 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు 100 మార్కులు 100 నిమిషాలు. పార్ట్ 2 వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది 100 ప్రశ్నలు 100 మార్కులు 100 నిమిషాలు, మొత్తంగా 200 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్కి వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కుల విధానం. 3 ప్రశ్నలు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. ఇది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక మెయిన్గా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది అంటే వ్రాతపూర్వకంగా రాసే ఎగ్జామ్ అనేది, దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 45 నిమిషాలు ఉంటుంది. ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఇజై రైటింగ్ అంటే వ్యాసం రూపంలో ఆ ప్రశ్నకి సంబంధించి మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. రైటింగ్ ఎన్ ఎస్ఐ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ 1కి సంబంధించి 100 మార్క్స్కి అయితే ఉంటుంది కదా. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్కి ఏం సిలబస్ ఉందో అదే ఉంటుంది ఇంచుమించుగా. ఇక పార్ట్ 2కి సంబంధించి 100 మార్క్స్కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్. జనరల్ సైన్స్కి సంబంధించి 50 మార్క్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు ఏందనేది కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఇంచుమించుగా స్క్రీనింగ్ టెస్ట్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సేమ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. జనరల్ మ్యాథ్స్కి సంబంధించిన కూడా టాపిక్స్ అనేవి ఇక్కడ చెక్ చేయొచ్చు. ప్రిలిమినరీలో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో స్క్రీనింగ్కి అవే మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్కులు రావాలి 100 మార్కులకి, బీసీ వాళ్ళకి 35 మార్కులు రావాలి, ఓసీ వాళ్ళకి 40 మార్కులు రావాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేస్తారు. 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏం సిలబస్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం మినిమం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. 100 మార్కులకి ఎస్సీ ఎస్టీకి 30 రావాలి, బీసీలకి 35, ఓసీలకి 40. ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగానే స్కోర్ చేస్తారు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్లకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైపులకు సంబంధించి, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి, మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించి బేసిక్ నాలెడ్జ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, ఎలక్ట్రానిక్ మెయిల్ ఈమెయిల్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, వరల్డ్ వైడ్ వెబ్ బేసిక్ నాలెడ్జ్. పార్ట్ బి వచ్చేసరికి ఈ పార్ట్ బిలో కూడా కొన్ని టాపిక్లు అయితే మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్పై కంప్యూటర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సంబంధించి క్వాలిఫై అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అయిన తర్వాత సిపిటి అయిన తర్వాత ఫిజికల్ టెస్టులు క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ క్వాలిఫై అయిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ ప్రకారం ఫైనల్గా పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా కొన్ని పాయింట్లు అయితే మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫోటో సిగ్నేచర్ సరిగా రాకపోయినా కంపల్సరీగా హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ మీద గెజిటెడ్ హెచ్ఎం సైన్ చేయించాలి. హెచ్ఎం సైన్ చేయించి ఎగ్జామ్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. దాని గురించి కూడా ఇక్కడే మెన్షన్ చేసేసారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ యూజ్ చేయాలంటూ కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే, డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ కూడా మీకు వస్తుంది. ఓఎంఆర్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఓఎంఆర్ బ్యాక్ సైడ్ ఒక డూప్లికేట్ కాపీ ఉంటుంది. మీరు ఏం బబుల్ చేశారని కూడా తెలుస్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే హాల్ టికెట్లో ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా సరిగా వచ్చే విధంగా చూసుకోండి. ఒకవేళ అప్లై చేసినప్పుడు ఏదైనా ఫోటో సిగ్నేచర్ రాకపోతే గెజిటెడ్ హెచ్ఎం సైన్ చేయించి హాల్ టికెట్ మీద ఎగ్జామ్కి అయితే హాజరు కావచ్చు అంటూ కూడా ఆ పాయింట్ గురించి కూడా మెన్షన్ చేశారు. గెజిటెడ్ ఆఫీసర్, ఓకే, గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం సైన్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ ఏదైనా మీకు సరిగా రాకపోతే, ఫోటో రాకపోతే మెయిన్గా ఫోటో హాల్ టికెట్లో చిన్నగా వచ్చిన వాటి గురించి కూడా ఇక్కడే మనకి ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ అయితే జరిగింది కదా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనం చూసినప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి డివైడ్ చేశారు. ఖాళీలు మాత్రం ఓన్లీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి మాత్రమే చూపించారు. ఎస్సీ గ్రూప్ 1లోకి ఎవరు వస్తారనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఎస్సీ గ్రూప్ 1లోకి 12 క్యాస్ట్లు వస్తాయి. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 18 క్యాస్ట్లు వస్తాయి. ఓకే, ఆ 18 క్యాస్ట్లు అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి మనం చూసినప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో కొంత ఎక్కువ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి మొత్తంగా 29 క్యాస్ట్లు అయితే ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది కాబట్టి SC1, SC2, SC3కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేసి మనకి నెక్స్ట్ ఏదైనా లిస్ట్ వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ సమాచారం అయితే మీకు ఈ వీడియో ద్వారా అందుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సిలబస్ ఏమిటి, అసలు సెలక్షన్ ప్రాసెస్లో ఎన్ని పార్ట్లు ఉంటాయి, ఏంది కథ, కంప్లీట్గా మీకు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే పూర్తి అవగాహన అయితే వస్తుంది. మీకు డౌట్స్ వస్తే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియోని సగం సగం చూస్తే సగమే అర్థమవుతుంది. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే పూర్తి సమాచారం అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్ సమాచారం. ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. కావాలంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి కూడా మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరికైతే అవకాశం ఉన్న డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో ఇటువంటి నోటిఫికేషన్లపై కూడా ఫోకస్ చేసుకోండి.